వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. చట్టంతో విభేదించే పిల్లల కేసులు సత్వరమే పరిష్కారం చేయాలి అని జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ ఆర్ సన్యాసినాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనలపై కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసినాయుడు స్థానిక జువైనల్ జస్టిస్ బోర్డును సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ చట్టంతో విభజించే పిల్లల కేసులు సత్వరమే పరిష్కారం చేయాలని, జువైనల్ జస్టిస్ బోర్డు యంత్రాంగమంతా త్వరితగతిన పిల్లల కేసులు పరిష్కారం చేయడానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కందికట్ల రాణి, డిస్ట్రిక్ట్ ప్రొబిషనరీ ఆఫీసర్ రవికుమార్, జువైనల్ జస్టిస్ బోర్డు మెంబర్ శ్రీదేవి, లీగల్ ఆఫీసర్ లక్ష్మణరావు, పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు. ప్రయాణికుల విశ్రాంతి భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు. నర్సనపేట నియోజకవర్గం నర్సనపేట మండలం చిక్కాలవలస గ్రామంలో సుమారు 5 లక్షల ఎంపీ నిధులతో ప్రయాణికుల విశ్రాంతి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు నర్సనపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పిలుస్తుందిరా కదిలిరా కార్యక్రమానికి విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పూర్ణకుంభంతో వేద పండితులు మంత్రాలు, మంగళధ్వనుల మధ్య మంగళహారతులతో, తప్పిడి గుళ్లతో గ్రామ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ నిధులు 5 లక్షల రూపాయలతో పరసిల్లి జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన ప్రయాణికుల విశ్రాంతి భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సర్పంచ్ డబ్బీరు కిరణ్ మరియు సుమారు 60 కుటుంబాలకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, రాష్ట్ర రైతు కార్యదర్శి జల్లు చంద్రమౌళి, మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆకాశమంత వ్యక్తిత్వం ఉన్న మహోన్నత మనిషి అంబేద్కర్ అని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఆకాశమంత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. విజయవాడలో 125 అడుగుల అతి పెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మద్దతుగా శుక్రవారం నర్సనపేట పట్టణంలో సంఘీభావ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం ప్రజా సంకల్ప యాత్రలో విజయవాడ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆకాశమంత వ్యక్తిత్వం ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఇత్తడి, స్టీలు, లోహాలతో తయారు చేసి ఆవిష్కరించుతున్నారని తెలిపారు. భారతదేశాన్ని సన్మార్గంలో నడిపించడానికి సరైన విధి విధానాలు, చట్టం గల రాజ్యాంగాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నర్సనపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పట్టణం మెయిన్ రోడ్ పై గల అంబేద్కర్ విగ్రహం వరకు పార్టీ శ్రేణులతో కలిసి సంఘీభావ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జు, నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, డీసీసీబీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, ఎంపీపీల ఆరింగి మురళీధర్, ముద్దాడ బైరాగినాయుడు తదితరులు పాల్గొన్నారు. వన్ స్టాప్ సెంటర్ సేవలు మహిళలకు అందాలని సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసినాయుడు అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనపై కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వన్ స్టాప్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ మహిళలందరికీ వన్ స్టాప్ సెంటర్ సేవలు మరింత చేరువ కావాలని, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది వన్ స్టాప్ సెంటర్ కు వచ్చిన ప్రతి మహిళను ఆదుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ న్యాయవాది మోహన్ రావు, ఏఎస్ఐ రేణుకారాణి, వన్ స్టాప్ సిబ్బంది హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి, రైతుకు పూర్తి భరోసా కల్పించేలా ఒక్కరు కూడా నష్టపోకుండా అత్యంత పగడ్బందీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ
రైతు శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా రూపొందించిందని తెలిపారు. రైతు ఎంతో కష్టపడి పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరను ఇవ్వడం మన బాధ్యతని, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 79,177 రైతుల నుంచి 3,60,000 టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసినట్టు, 70,174 మంది రైతులకు 608.38 కోట్లు చెల్లింపులు చేయడం జరిగిందని, మిగిలిన రైతులకు చెల్లించవలసిన పైకం 177.51 కోట్లు 4-5 రోజుల్లో చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కనిమి రాజేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సింహ నేతాజీ తదితరులు హాజరయ్యారు. నూతన పీఆర్సీ విధి విధానాలను వెంటనే ప్రకటించాలి అని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. శుక్రవారం నర్సనపేట ఎంఆర్ఓ కార్యాలయం ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెండింగ్ బకాయిల కోసం నూతన పీఆర్సీ విధి విధానాలను వెంటనే ప్రకటించాలని చెవిలో పువ్వులు పెట్టుకుని ఒంటికాలు మీద ఉపాధ్యాయులు నిల్చుని వినూత్నంగా ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారంలోకి రావడం కోసం, ఉద్యోగుల ఉపాధ్యాయుల ఓట్లు పొందడం కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఆర్థిక బకాయిలన్నీ చెల్లించడం కోసం బటన్ నొక్కాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆర్ దమయంతి, పోలాకి మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఎస్ రాజేషు, పి ఉమాభాస్కర్, నర్సనపేట మండల అధ్యక్షులు టి సుధీర్ కుమార్, పి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మరియు ఆర్ బాబురావు, పి తిరుమలరావు, ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల బటన్ నొక్కాలి, పెండింగ్ డిఏ బకాయిలు నొక్కాలి, పెండింగ్ డిఏ బటన్ నొక్కాలి, ఏపీజీఎల్ఏ బటన్ నొక్కాలి. జిందాబాద్ యూటీఎఫ్, జిందాబాద్ యూటీఎఫ్. శివాని ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఆడుదాం ఆంధ్ర క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి. ఎచ్చెర్ల మండలం శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజీ క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల్లో భాగంగా చిలకపాలెం ఎస్ఎస్ఆర్ పురం జట్ల మధ్య మండల స్థాయి క్రికెట్ పోటీలను ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ యువత మానసిక వికాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు దోహదం చేస్తాయని, జగనన్న ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి క్రీడలను నిర్వహిస్తూ గ్రామీణ క్రీడాకారులను ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేయాలన్న తలంపుతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపడుతుందని అన్నారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారని అన్నారు. యువత, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీ పడాలని సూచిస్తూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ పురం సర్పంచ్ దుంప చిన్నారెడ్డి, చిలకపాలెం సర్పంచ్ డొంక వెంకటరమణ, వైసీపీ నాయకులు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల సమస్య నిమ్మకు నీరుపోసినట్లు వ్యవహరిస్తున్న పరిశ్రమ యాజమాన్యం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్జీఆర్ పురం పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 5 గ్రామాల మత్స్యకారులు ఇక నుండి తమ జీవనాధారమైన చేపల వేటకు కష్టకాలం దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైడి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో కొత్తగా నిర్మిస్తున్న శ్రేయస్సు పరిశ్రమకు కావలసిన నీటిని తమ గ్రామాల పరిధిలో గల సముద్ర తీర ప్రాంతం నుండి తీసుకెళ్లేందుకు పైపు లైన్లు వేసి వాటి ద్వారా నీటిని వాడుకునే చర్యల్లో భాగంగా పైపు లైన్లను సముద్ర తీర ప్రాంతంలో వేయడం వల్ల సుమారు 3 కిలోమీటర్ల పరిధి వరకు వేటకు వెళ్లే సమయంలో తమ వలలు పైపు లైన్లకు తగిలి చిరిగిపోవడం వల్ల చేపల వేట కష్టతరమవుతుందని, ఈ విషయంపై సంబంధిత పరిశ్రమ యాజమాన్యంతో పలు దఫాలు చర్చలు జరిపి తమ తీర ప్రాంతంలో మినీ జట్టి నిర్మించేందుకు, పరిశ్రమలో యువతకు విద్యకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకుని తీరా తమ పని పూర్తి స్థాయికి వచ్చినా వారికి ఇచ్చిన ఒప్పందాలను పట్టించుకోకపోవడంతో మత్స్యకారులు ధర్నాకు దిగారు.
ఈ విషయంపై పరిశ్రమ యాజమాన్యం పోలీసులతో బెదిరింపు చర్యలకు దిగుతుందని, ఇటువంటి బెదిరింపు చర్యలకు భయపడేవారు ఎవరూ లేరని, తమ ఒప్పందం ప్రకారం పరిశ్రమ యాజమాన్యం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎంతవరకైనా వెళ్లి తీరుతామని, అప్పటి వరకు పనులు జరగనివ్వమని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా అండి, రణస్థలం మండలం ఎంజారపురం పంచాయతీ. ఎంజారపురం పంచాయతీలోనూ ఎంజారపురం, సేగడిపేట, గురైపేట, పోతిపేట, పక్కన మెంటాడు పంచాయతీ కూడా దోనిపేట విలేజ్ ఉంది. ఈ 5 గ్రామాలు కూడా మీ మత్స్యకారులమై ఉన్నాము. ఇక్కడ ఏంటంటే శ్రేయస్ కంపెనీ వాళ్ళు ప్లస్ అరవింద్ కంపెనీ వాళ్ళు రెండు కంపెనీలు కంబైన్డ్గా ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ అనేది పెడుతున్నారు. వాటర్ ప్లాంట్ పెట్టే ముందు మా గ్రామం ఈరింగ్ కోసము సుమారు 4 గ్రామ సభలు పెట్టారు. హెచ్ఆర్ గోపాలకృష్ణ అవనివ్వండి, లేకపోతే అతను శ్రీరాము, లేకపోతే విజయ్ అనే అతను, వాళ్ళ మేనేజ్మెంట్ అంతా వచ్చి 4 తరముల మన దగ్గర మీటింగ్ పెట్టి, ఇదిగో మీ ఏరియాలోనూ మేము పైప్ లైన్ వేస్తున్నాము, వాటర్ ప్లాంట్ చేసి మా 2 కంపెనీలు మేము ఆ వాటర్ అనేది మేము సద్వినియోగం చేసుకుంటున్నాము అని చెప్పారు. అలా పెట్టడానికి వీలు కాదండి, మా మత్స్యకారు బతుకులన్నీ ఆ ఏరియాలోనే మేము బతుకుతున్నాము. సుమారు 2-3 కిలోమీటర్లు మేము వేట చేసుకుని అక్కడే మా జీవనోపాధి పొందేవాళ్ళము. ఇక్కడ మీరు పైప్ లైన్ వేసినట్టుకుంటే మా జీవితాలు దెబ్బతింటాయని చెప్పేసి మేము దానికి డిమాండ్ చేసాం. అటు ఇట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి అవదని చెప్పేసి కూడా చేసాం. దానిపైన ఏంటంటే మీ గ్రామానికి నిరుద్యోగులు అవనివ్వండి, లేకపోతే వికలాంగులు అవనివ్వండి, లేకపోతే ఏ కారణం బట్టి అయినా సరే మీ గ్రామాలకు ఆదుకునే స్థితిలో మేము మీకు ఉంటాము అని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా మా డిమాండ్స్ ఏంటంటే, ఇక్కడ మీరు సుమారు 2-3 కిలోమీటర్ల నుంచి మీరు పైపులు వేస్తున్నారండి. అది నమ్మ జాగవై ఉండి కూడా, బురద జాగవై ఉండి కూడా దాంట్లోనే మత్స్య సంపద ఉత్పత్తి అవుతుంది. అక్కడ మేము మత్స్యకారులు చేపల వేట చేసుకునే ప్లేస్లో మీరు పైప్ లైన్ వేసారనుకుంటే మేము చేపల వల్ల వేయడానికి మాకు ఇబ్బంది కలుగుతుంది. చేపల వల్ల మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. అలాగే మీరు అక్కడ వేయాలనుకుంటే మాకు ఒక మినీ జెట్టి అనేది ఉంటే మేము సుమారు 100 కిలోమీటర్లు అవనివ్వండి, 10 కిలోమీటర్లు అవనివ్వండి, లాంగ్ వెళ్ళి మేము చేపలు చేసుకోవడానికి ఏ నైట్ అయినా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా తిరిగి మాకు ఇంటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాకు మినీ జెట్టి అనేది మేము కావాలన్నాము. దాని ప్రకారంగా ఏంటంటే డిగ్రీ ఇంటర్ చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగం చేసుకుంటారనుకుంటే వాళ్ళకి కూడా జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసాము. దానికి కూడా వాళ్ళు ఓకే చేశారు. సుమారు ఈ మత్స్యకారుడు అన్నోడు ఏమైనా సముద్రంలోనూ అనేక కారణాల వల్ల చనిపోయిన ఎడల్లోనూ 3 లక్షలు వాళ్ళు క్లెయిమ్ కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు ఇవన్నీ మా గ్రామంలోనూ ఒక తీర్మానం అనేది ఒక మైక్లో చెప్పడం జరిగింది, పెద్ద బహిరంగ సభలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 95% ఏంటంటే వాళ్ళకి పైప్ లైన్ అనేది, వాటర్ ప్లాంట్ అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఓన్లీ 5% మాత్రమే ఉంది. దీని మేరకు ఏంటంటే మీరు ఒకప్పుడు ఇలా మాకు డిమాండ్స్ అనేది మాకు నెరవేరుస్తాను అన్నారండి. ఇప్పుడు సుమారు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. ఆ జెట్టి కూడా, మినీ జెట్టి కూడా ఎంతో కొంత మీరు తోసినంత మీకు పని కూడా స్టార్ట్ చేయండి అన్నట్టుకుంటే ఇప్పుడు అది జరిగే పని కాదు, ఇప్పుడు అవదో కొంత టైం పడుతుంది అని చెప్పేసి మాకేవో వాళ్ళు మమ్మల్ని కన్విట్ చేయడానికి మేనేజ్మెంట్ ఫార్మర్స్ మాకు ఇచ్చేస్తున్నారు. దానిపైన మేము ఇక్కడ 5 గ్రామాల ప్రజలను కూడా భయాందోళన చెందుతున్నాము. దాని డిమాండ్ వరకే ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే జబర్దస్తు దౌర్యాన్ని చేసి మీ పైపులు వేస్తాము, మేము మీరేట్ చేస్తారో చేసుకోండి అని చెప్పేసి మాకు ప్రజలు భయాందోళన చెందుతున్నారండి. వాళ్ళు పోలీసు సహకారంతో కూడా ఏదో ప్లాన్లో ఉన్నారు. అది ఏ విధంగా చేస్తారనేది మాకు తెలియదు. మేమైతే 100% ఇక్కడ పైప్ లైన్ వేయడానికి మేము ఒప్పుకోము. మేము ఎంత దూరమని వెళ్తాం, ఎందుకంటే మా జీవనోపాధి సముద్రం కాబట్టి మేము ఇంకో దగ్గరికి వెళ్ళి మేము బతకలేం. కాబట్టి ఎక్కడెక్కడో వలసలు వెళ్ళి ఈరోజు ఇతర స్టేట్లు వెళ్ళి, అలాగే పక్క దేశాల్లో పాకిస్తాన్లో కూడా బందీలు అయిపోయి మా పిల్లలు, మా ఫ్యామిలీ, అలాగే మీ నిరుద్యోగులు కూడా ఈరోజు ఈ సముద్రం నమ్ముకొని ఉన్నాం. ఈ సముద్రం లేనప్పుడు పిల్లలు చదివించుకోలేము, జాబులు పరపరంగా కానీ అన్ని విధాలుగా ఇబ్బంది అవుతుంది. అలాగే కంపెనీ వాళ్ళు గతంలో కూడా పైప్ లైన్ వేసేటప్పుడు జాబులు ఇస్తామన్నారు. 2019లో జాబులు ఇస్తామన్నారు. ఇంతవరకు 2023, 2024 వచ్చింది. ఒక్క జాబ్ కూడా అరవింద్ కంపెనీలో వేయించలేదు మాకు. అందువల్ల ఈరోజు మేము నమ్మం, వాళ్ళు ఎన్ని చెప్పినా మేము నమ్మం. రాతపూర్వకంగా కానీ ఎస్పీ దగ్గర కానీ, ఎస్సీ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ మాకు రాతపూర్వకంగా మేము చేస్తాము, మేము అనుకున్న డిమాండ్లు చేస్తామని డాక్యుమెంట్ పరంగా చేసినంత వరకు, మాకు ఏదైనా భరోసా కనిపించినంత వరకు మేము ఈ కంపెనీ మటు పనులు చేయనము. ఎంతటి వరకైనా మేము తెగిస్తాం. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మేము పూర్తిగా దీన్ని మట్టుకు ఎదుర్కొంటాము. మా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలము, మాది ఎంజీఆర్పురము, మాది పాతిపేట, గొర్రెపేట, సీటుపేట, దోనిపేట, మరి గొల్లపేట 5 గ్రామాలు మేవి.
ఈ 5 గ్రామాల పేదల కాడ ఆ రోజు ఒప్పందం ఒప్పుకోను కంపెనీ వాళ్ళు దిగారు. అక్కడ దిగితే మాకేదో ఉద్యోగాలు ఇస్తారో మాకేదో కొండెడతారో పెండెడతారో అని మేము బాధపడి మేము ఇచ్చాము. ఆ రోజు మా ఇల్లు పొంగి మా కాడ బొంకారు, ఇదిస్తాం అదిస్తామని బొంకారు. ఇప్పుడు ఏమీ లేదు, మా జట్టి కట్టిస్తామన్నారు, మా జట్టి కూడా లేదు. మాకు ఇబ్బంది పడి మేము మా రాష్ట్రాలు వెళ్ళిపోతున్నాం, అక్కడ చనిపోతున్నారు. అక్కడైతే మా భర్తలు ఉండిపోతున్నారు, మా భార్యలు అక్కడ ఉంటున్నారు, మా పిల్లలు అక్కడ ఉంటున్నారు. మాకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా జీవాపాయం చేయాలంటే మా సముద్రమే మాకు జీవాపాయము. మా సముద్రంలో మా మేడ చేయాలంటే మేము ఏమట్టుకొని చేయాలి. అక్కడ వాళ్ళైతే వాళ్ళు తెగిపోతున్నాయి, ఆ వాళ్ళు మేము మతి పెట్టుకొని అయిపోతున్నాము. ఇప్పుడు మాకు ఏటి కావాలంటే మా జట్టి కడతానన్నారు, జట్టి మాకు కావాలి. మా పేద ప్రజలకి ఏంటంటే మాకు అందరు కూడా ఆదుకోవాలి. మీ రోజులో ఏదైతే మాకు ఇప్పుడు మాకు సరిపెడతారో మాకు ఈ జిల్లాలో కలెక్టర్లు మాకు ఎమ్మెల్యేలు మాకు మా మండలం ప్రెసిడెంట్లు అందరు కలబెట్టి మీకు నమస్కారాలు, మాకు మీరు సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.